జలుబు దగ్గు కోసం కషాయం అండి. అల్లంతో చేసిన కషాయం. ఈ 4 వేసుకోవాలండి. అల్లము, పసుపు, తులసి ఆకులు, పుదీనా ఆకులండి. ఈ 4 దంచుకొని వేడి నీళ్ళలో వేసుకొని జల్లడించి తాగాలండి. చెప్తానండి ఎలా చేయాలో. చూడండి, అల్లమును, ఈ తులసి ఆకులు, పుదీనా ఆకులు బాగా ఇలా దంచుకోండి. చక్కగా దంచుకొని ఒక కప్పు నీళ్ళలో వేడి చేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. చూడండి, అల్లము, పుదీనా, తులసి ఆకులు బాగా ఇలా దంచుకోవాలండి. నేను బండ మీద దంచుకున్నానండి ఇలాగా. మీ దగ్గర చిన్న రోకలి ఉంటే రోకలిలో దంచుకోండి. ఒక కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టండి. ఇది బాగా ఉడకక్కర్లేదండి, కాస్త వేడి అయితే చాలు. అంటే వేడి అంటే సెగలు రావాలండి, ఉడికించబాకండి. అంటే బాగా ఉడికిస్తే దీన్ని ప్రోటీన్స్ అన్నీ పోతాయంట. అందుకని కాస్త సెగ వచ్చేదాకా పెడితే చాలండి. చూడండి, నీళ్ళు వేడైపోయినాయి, సెగలు వస్తున్నాయి. ఉడకక్కర్లేదండి, ఇలా సెగలు రావాలి. పొయ్యి ఆపేసేయండి. ఆపేసి దంచిన మిశ్రమాన్ని ఆ నీళ్ళలో వేసేసేయండి. మీ దగ్గర రోకలు ఉంటే రోకల్లో వేసుకోవచ్చండి, దంచుకోండి. నేను బండ మీద దంచినాను. చూడండి, ఇదేనండి కషాయం. చాలా బాగా పనికొస్తుందండి దగ్గు, జలుబుకి. దీంట్లో తులసి ఆకులు ఉంది, అల్లం ఉంది, పసుపు ఉంది. నేను 2 రోజుల నుంచి తాగుతున్నానండి, నాకు తగ్గిందండి, పర్వాలేదు. రోజు పొద్దున పూట తాగితే టిఫిన్ అయిన తర్వాత గంట తర్వాత తాగండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి వేడిగా తాగండి. అంటే టీ తాగుతాం చూడండి, అలా ఉండాలి. చాలా బాగా పనిచేస్తుందండి. రెడీ అయిందండి, దీన్ని జల్లడించి తాగుతాం. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా, పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు అండి, పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. కషాయం రెడీ అయిపోయిందండి, జల్లడించి తాగుతాం. అండి, కషాయం రెడీ అయిపోయింది. ఇది జలుబు దగ్గు కోసం అండి, చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. జల్లడిద్దాము, వేడి మీదనే జల్లడించి తాగండి. నిజంగా చాలా బాగా పనికొస్తుందండి. దీంట్లో ఉన్నాయి అన్నీ మంచి ఔషధాలేనండి. అల్లము, పసుపు, తులసి ఆకు చాలా మంచి ఔషధాలండి. ఇది వేడి ఉన్నప్పుడే తాగండి, చాలా బాగా పనికొస్తుంది. ఇది జల్లడించాం కదా, ఇది మిగిలింది సాయంత్రం మళ్ళీ ఉడికించుకొని తాగొచ్చండి. దాంట్లో మళ్ళీ నీళ్ళు వేసుకొని పెట్టుకోండి. మళ్ళీ సాయంత్రం కప్పు నీళ్ళు వేసేసి మళ్ళీ పెట్టుకోండి. సాయంత్రం మళ్ళీ వేడి చేసుకొని తాగండి ఈ కషాయం. దీంట్లో హనీ వేసుకొని కూడా తాగొచ్చండి. హనీ దగ్గు తగ్గాలంటే హనీ అవసరం లేదండి, మామూలుగానే తాగండి. చూడండి, మన కషాయం రెడీ అయిపోయింది. ఇది జలుబు దగ్గుకి చాలా బాగా పనికొస్తుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి.